హైదరాబాద్ మలక్పేట్ గంజ్ మార్కెట్ను జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రారంభించారు. మార్కెట్లో హమాలీలు, డైలీ కూలీలు, వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 43 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మార్కెట్ను కాపాడుకోవాలని, మార్కెట్లో కనీస సౌకర్యాలు అత్యవసరమని, అదేవిధంగా త్రాగునీరు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను వెంటనే అభివృద్ధి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆమె కోరారు. మార్కెట్లో ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ వంతు సహాయం కొనసాగుతుందని జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ప్రధాన కేంద్రంగా ఉంటే కిరాణా షాపులు కావాలన్నా, మిర్చి అయినా, చింతపండు అయినా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం జరిగేది. ఇప్పుడు కొంత తగ్గింది. ఎక్కడికక్కడ మార్కెట్ యార్డులు రావడం ఒక కారణం అయితే, ట్రాన్స్పోర్టేషన్ పెరగడము ఇట్లాంటి అంశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ 42 ఎకరాల్లో ఉన్నటువంటి పెద్ద మార్కెట్ యార్డులు కొంత అటు ఇటు ఇళ్ళకి అట్లా పోయినా కూడా ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ యార్డుగా మలక్పేట్ మార్కెట్ యార్డు ఉంది. ఇందులో ఉన్నటువంటి వారందరూ కూడా మంచిగా అన్నదమ్ములాగా కలిసి ఉండి హమాలీలకు ప్రత్యేకంగా కేర్ తీసుకోవడం చాలా సంతోషకర విషయం. ఇప్పుడు రాను మెల్లగా మనోళ్ళంతా తగ్గిపోయింది. బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బిడ్డలే ఇక్కడంతా కూడా హమాలీలుగా పనిచేస్తున్న సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి మార్కెట్ యార్డ్లో కొంత శానిటేషన్ ఇష్యూ కనపడుతూ ఉంది. మెయిన్ మార్కెట్ యార్డ్ రోడ్ ఏదైతే ఉందో అది కనీసం లారీలు పోకుండా మనుషులు కూడా తిరగలేనటువంటి ఈ చుట్టుముట్టు కొంత మళ్ళీ లైట్లు గీట్లు ఇట్లాంటివి పెట్టాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ఎక్కువ డ్రైనేజ్ వ్యవస్థను త్వరితగతిన మంచిగా చేసుకొని జిహెచ్ఎంసీ కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ని పెట్టుకుంటే సమస్య తీరుతుందని చెప్పి నేను ప్రధానంగా భావిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు, అదేవిధంగా హమాలీలకు, ప్రజలకు మీరు చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు.